హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ నెయ్యి ఇలా మనం షాప్లో కొన్నట్టుగానే రావాలనుకుంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో నెయ్యి చేసుకున్నారంటే చక్కగా వస్తుందన్నమాట. నేను ఇది 2 వీక్స్గా మేగడ తీసుకొని పెట్టుకున్నానండి ఒక కప్పులోకి. ఈ నెయ్యి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. మరి ఎక్కువ రోజులు నెయ్యి అనేది స్టోర్ చేసుకున్నా సరే స్మెల్ అనేది చాలా బ్యాడ్గా వస్తుందన్నమాట. అలా అని చెప్పేసి నేను 2 వీక్స్ మేగడ మాత్రమే ఇప్పుడు నెయ్యిగా తయారు చేసుకోబోతున్నాను. మనం తీసుకున్న ఈ మేగడంతా కూడా ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో వేసిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకోండి. కూలింగ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్, ఏ వాటర్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. కప్పు పెట్టుకొని ఈ విధంగా 2-3 సార్లు బాగా తిరిగేటట్టు ఒక 2 నిమిషాల పాటు అయినా సరే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ నుంచి బటర్ అనేది పైకి తేలిపోతుందండి. ఇప్పుడు ఇందులో నుంచి చక్కగా దీన్ని ఇలా చేత్తో బాగా ఒకసారి ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా ఈ పైకి తేలిన ఈ బటర్ని తీసుకోవాలి. వాటర్ పిండుకొని తీసుకోండి. వాటర్తో సహా మీరు అలా వేసుకున్నారంటే ఈ బటరు నెయ్యిలా మారటానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి మీరు కొంచెం చేత్తో ఇలా వాటర్ని పిండుకొని బటర్ని తీసుకోండి. మొత్తం బటర్ కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా చక్కగా వస్తుందండి. ఈ మేగడ కనుక మనం ఇలా పెట్టుకొని ఇంట్లో నెయ్యి చేసుకున్నామంటే దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మొత్తం బటర్ కూడా ఇప్పుడు ఇలా తీసేసుకున్నాను. ఈ మజ్జిగలా ఉంది కదా, ఇది బయట పడేయచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బటర్ని నెయ్యిగా తయారు చేసుకుందామండి. ఇంత బటర్ వచ్చింది కదా, ఈ బటర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె కానీ ఒక మందపాటిది ఏదైనా ఒక కడాయి కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ బటర్ని ఈ గిన్నెలోకి వేసుకోండి. మొత్తం కూడా వేసుకొని ఈ బటర్ కూడా నెయ్యిగా మారేంత వరకు మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది మరగటానికి కాస్త టైం పడుతుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలన్నమాట. మొత్తం కరిగి ఇలా నెయ్యిలా వస్తుంది. అడుగు పట్టేయకుండా, అడుగు మాడిపోకుండా చక్కగా స్పూన్తో లేదా గరిటెతో బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం దగ్గర పడింది. ఈ నెయ్యి అనేది మంచి కలర్ఫుల్గా రావాలనుకుంటే ఇందులోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. నెయ్యి అనేది మంచి సువాసనతో రావాలనుకుంటే తమలపాకు ఆకులు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాంటివి యూజ్ చేయలేదు. మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నెయ్యి ఇలా మరిగించేటప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏదో పిండి వంటలు చేసేటట్టు వస్తుందన్నమాట. స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న నెయ్యి కిందకి దించేసుకొని బాగా చల్లార్చుకున్నాక ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసుకోండి. ఇలా చిన్న చిన్న బౌల్స్లోకి ఈ విధంగా నేను నెయ్యి అనేది వడకట్టేసుకుంటున్నాను. మొత్తం నెయ్యి ఈ విధంగా తీసుకున్నాక మనం ఇంట్లోనే స్వచ్ఛమైన ప్యూర్ ఘీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం అన్నమాట. సో దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే ఇది ముద్దలాగా చాలా చక్కగా మారుతుంది. చూసారా, ఈ విధంగా అవుతుంది. దీన్ని బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. పూసగా చాలా చాలా బాగుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.